ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారీ చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం 2వ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకా తీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, 7గురిలో మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. కోస్టల్ గార్డ్ గారు ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ 7గురిలో 3 బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం అని చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు. అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో, రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చూస్తున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32కు పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెల నిర్మాణం పూర్తి చేసేందుకు 90,20,00,000 రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెనల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. వీటిలో 11 వంతెనలకు అప్రోచ్ రోడ్లు, మరో 3 చోట్ల వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూసేకరణ జాప్యం తదితర కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోనల్ విధానంలోనే స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27,13,00,000 రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ను ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పొడిగించిన ప్లాట్ఫారాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గది, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయి పాస్చర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సునకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి ఆ వ్యాధిని అరికట్టడానికి 1886వ సంవత్సరం జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి, బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.